హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఆస్ట్రేలియన్ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ అసోసియేషన్ సంబంధించినటువంటి కోర్సు సంబంధించి మరి ఎలిజిబిలిటీ లిస్ట్ అంటే సెకండ్ లిస్ట్ అనేది లెవెల్ 2 అనేది మీకు సో ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం కన్నా వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే రీచ్ అవుతుందన్నమాట. సో ఎటువంటి వీడియో మిస్ అవ్వకుండా మీరు చూడవచ్చు. అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూస్తేనే మీకు ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమవుతుందన్నమాట. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకి సెకండ్ మీరు చూడవచ్చు. సో ఇక్కడ డేట్ చూస్తే 2/4/2026 అనే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ కోర్స్ ఏంటి, అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి ఒకసారి తెలుసుకున్నట్లయితే ఇది వచ్చేసి మీరు చూడవచ్చు ASCA అనమాట. సో దీని ఫుల్ ఫామ్ చూసినట్లయితే కండక్ట్ ఆఫ్ ఆస్ట్రేలియన్ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ మరి అసోసియేషన్ అనేది ఏదైతే ఉందో సో ఈ ఫుల్ ఫామ్. ఈ కోర్సుకు సంబంధించి ఈ సర్టిఫికేషన్ అనేది లెవెల్ 2కు సంబంధించినటువంటి కోర్స్ అనమాట. సో ఈ లెవెల్ 2 కోర్స్ సంబంధించి డీటెయిల్స్ అనేది కింద ఫర్దర్గా క్లియర్గా తెలుసుకుందాము. సో ఇక్కడ చూస్తే మీకు ఈ కోర్సు సంబంధించి మరి కొన్ని రూల్స్ అయితే కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ కోర్సుకు వెళ్ళేసి ముందు మీరు వీటిని కంపల్సరీ ఫాలో అవ్వాలని చెప్పేసి డీటెయిల్స్ అయితే కింద ఇవ్వడం జరిగిందనమాట. చూస్తే లెవెల్ 2 ఫ్రమ్ 20 to 23 ఏప్రిల్ 2026 వరకు మీకు ఇది ఆఫ్లైన్లో జరుగుతుందనమాట. సో అది మీకు క్లియర్గా అయితే చెప్పారు ఆఫ్లైన్లో ఉంటుందని చెప్పేసి. అది కూడా ఇక్కడ చూడండి స్టార్టింగ్లోనే ఉంది. మీరు చూసినట్లయితే ఇక్కడ ద ఆఫ్లైన్ క్లాసెస్ ఆఫ్ ఆస్ట్రేలియన్ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ అసోసియేషన్ సర్టిఫికేషన్ లెవెల్ 2 కోర్స్ షెడ్యూల్డ్ అట్ సాయి NS పాటియాల యాజ్ పర్ డీటెయిల్స్ బిలో అని ఇచ్చారు కదా. సో మీరు చూస్తే ఇక్కడ 2026 సంబంధించినటువంటి ఈ 2020 నుంచి మరి 23rd వరకు అయితే ఏప్రిల్ మంత్లో మీకు ఇది అయితే మీకు జరుగుతుందన్నమాట. సో ఈ కోర్స్ అనేది సో ఇక్కడ చూస్తే మీకు ఇట్ ఈస్ మ్యాండేటరీ అంటే బ్రింగ్ ద ఫాలోయింగ్ అంటే ఇవి ఏవైతే ఇచ్చారో ఇవి తీసుకొని రావాల్సినటువంటి ఏవైతే ఉన్నావో అవి కంపల్సరీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇందులో వచ్చేసి మీకు ఫోటో కాపీ ఆఫ్ మరి గ్రాడ్యుయేషన్ డిగ్రీ మార్క్స్ మెమో అనేది ఏదైతే ఉందో అది కంపల్సరీ మీరు ఫోటో కాపీ అనేది ఒకటి తీసుకెళ్ళాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఫోటో కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ కూడా ఒక జిరాక్స్ అనేది తీసుకెళ్ళాలి. తర్వాత అది ఏదైతే ఉందో అంటే ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు ఫర్ వెరిఫికేషన్ పర్పస్, మీకు వెరిఫికేషన్ పర్పస్కి సంబంధించి వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఏదైతే మీరు కాపీ అయితే తీసుకెళ్తున్నారో అది ఒరిజినల్ కూడా తీసుకెళ్లాలని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. సో 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది తీసుకెళ్ళాలి. సో నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాము. సో ఇది వచ్చేసి మీకు క్లియర్గా ఎందుకు ఇస్తున్నట్టే ఇది నోటిఫికేషన్ మరి చాలా తక్కువ టైంలో ఉంది. సో నేను అందుకే ఈ వీడియో క్లియర్గా చెప్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే లెవెల్ 1 సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ మరి స్టార్ట్ అయ్యాయి. మరి 15th స్టార్ట్ అయ్యిందనమాట. అది నేను డేటు మరి త్వరగా ఉండింది, అది మిస్ అయ్యాను కాబట్టి లెవెల్ 2కు సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ చూస్తే పార్టిసిపెంట్ మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. ఎప్పుడంటే ప్రాక్టికల్ టైం అనేది తప్పకుండా ఆ సెషన్లో మీరు విత్ డ్రెస్ కోడ్తో ఉంటుందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే మీకు పర్సనల్ వెహికల్స్ ఏవైతే ఉంటావో అవి 4 వీలర్స్ కానీ ఇంకేమైనా కానీ వాటికి పర్మిటెడ్ అనేది లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు క్యాంపస్లో. సో నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు మెయిల్లో షార్ట్లీగా మీకు షేర్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏవైతే డ్రగ్స్ కానీ లేదంటే డ్రింక్స్ కానీ ఇంకా ఆల్కహాల్ డ్రింక్స్ కానీ స్మోక్ కానీ ఇంకేవైనా కానీ టొబాకోకి సంబంధించినటువంటి ఇవి స్ట్రిక్ట్గా ఇక్కడ రూల్స్ అనేది పాటిస్తాం, క్యాంపస్లో ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. వాటికి సంబంధించి ఏమైనా ఉంటే కూడా మరి యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీకు ఏదైతే గ్రూప్ వైజ్గా లిస్ట్ కూడా ఇక్కడ మీకు లెవెల్ 2 కోర్సుకు సంబంధించి క్లియర్ అనెక్జర్ A అని చెప్పేసి కింద ఇచ్చారు. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి స్క్రోల్ చేసి చూపిస్తా చూడండి. సో ఇక్కడ వచ్చేసి మీకు లిస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో ఇక్కడైతే లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆస్ట్రేలియన్ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ అసోసియేషన్ సంబంధించినటువంటి ఈ లెవెల్ 2 కోర్స్ అనేది ఇక్కడ మీకు క్లియర్ ఇచ్చారు. ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఇచ్చారు, అంటే సీరియల్ నెంబర్ చూడండి ఎంత మెంబర్స్ అయితే ఉన్నారనేది కూడా సీరియల్ నెంబర్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ స్టూడెంట్ నేము, తర్వాత ఫాదర్ యొక్క నేము, తర్వాత అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ అప్లికేషన్ నెంబర్ కూడా ఇక్కడ క్లియర్ ఇచ్చారు. సో ఎవరైతే మరి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా క్లియర్గా ఉంది. మీరు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పేరు మనం చదివే కన్నా సో ఇక్కడ నేను టోటల్గా చెప్తా ఉన్నాను అనమాట. సో మీరు ఇది డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ చెక్ చేయండి. సో ఇక్కడ చూస్తే మీకు దాదాపుగా 25 మెంబర్స్ అంటే ఇక్కడ మీరు ఈ కోర్సుకు సంబంధించి 25 మెంబర్స్ సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లిస్ట్లో ఇక్కడ నేమ్స్ అన్ని క్లియర్గా ఇచ్చారు, మీరు చూడవచ్చు. సో ఇక్కడ మీరు సెలెక్ట్ అయ్యి ఉంటే కన్నా త్వరగా మీకు టైం లేదు కాబట్టి తొందరగా మీరు అలర్ట్ అయ్యి
సో మీరు ఏవైతే ఫాలోయింగ్ ఇక్కడ ఏవైతే కాపీస్ అంటే ఏదైతే మీరు తీసుకెళ్లాల్సినటువంటి కాపీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ జిరాక్స్వి మీరు క్లియర్గా మీరు ఫాలో అవ్వాలి కదా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మెంబర్స్కి రీచ్ అవుతుంది అనమాట. సో అంతకు మించి అయితే ఇక ఈ వీడియోలో ఏమి ఉండదు అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందు ఉంటాను. సో ఇంకొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్.